నౌన్స్ విత్ ఓన్లీ ఏ ప్లూరల్ ఫార్మ్. మనకు ఇంగ్లీష్‌లో కొన్ని నౌన్స్ అంటే కొన్ని నేమ్స్ ఎప్పుడు ప్లూరల్ ఫార్మ్‌లోనే మాట్లాడాలి. సింగులర్ యూజ్ చేయకూడదు. అవి ఒకటి ఉన్నా సరే మనం వాటిని ప్లూరల్‌లోనే అనాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ క్లాతింగ్ ఉందనుకోండి. ఐ మీన్ డ్రెస్సింగ్‌లో ట్రౌజర్స్, ప్యాంట్స్, షార్ట్స్, నిక్కర్స్, పైజామాస్ ఇవన్నీ మనం ఎప్పుడు ప్లూరల్ లాస్ట్‌లో ఎస్ యాడ్ చేసి మాత్రమే పలకాలి. ఎందుకు అంటే ట్రౌజర్స్, ప్యాంట్స్, షార్ట్స్ ఇవన్నీ మనం కాళ్ళకి వేసుకుంటాం కదా! సో, కాళ్ళకి అంటే మన కాళ్ళు 2 ఉంటాయి కదా! సో, 2 ఉంటాయి కాబట్టి అదొక పెయిర్ కాబట్టి సో, ట్రౌజర్ అనొద్దు ట్రౌజర్స్, ప్యాంట్ అనొద్దు ప్యాంట్స్ ఇలా అనాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ యువర్ ప్యాంట్స్ అనాలి. ఐ లైక్ యువర్ ప్యాంట్ అనొద్దు. ఎందుకంటే మనం ఎప్పుడు ప్యాంట్ అనేది అంటే 2 ఉంటాయి కదా! ఇలా 1, 2 సో, 2 ఉంటాయి కాబట్టి ప్యాంట్స్ అనాలి. ప్యాంట్ అనొద్దు. అండ్ వేర్ ఆర్ మై షార్ట్స్, షార్ట్స్ అనాలి. వేర్ ఈస్ మై షార్ట్ అనొద్దు. ఇక్కడ మళ్ళీ ఆర్ ఎందుకు యూజ్ చేయాలి అంటే షార్ట్స్ అనేవి ఇది ప్లూరల్‌లో అంటున్నాం కాబట్టి ఆర్ యూజ్ చేయాలి. వేర్ ఈస్ మై షార్ట్ అనేది ఇన్‌కరెక్ట్. సిమిలర్‌లీ మనకు టూల్స్ ఆర్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవి కూడా కొన్ని నౌన్స్‌ని మనం ప్లూరల్ ఫార్మ్‌లోనే యూజ్ చేస్తాం. అవేంటంటే గ్లాసెస్, గాగుల్స్, హెడ్‌ఫోన్స్, సీజర్స్ అండ్ బైనాక్యులర్స్. వీటిని ఎప్పుడు మనం ప్లూరల్ ఫార్మ్‌లోనే అనాలి. సింగులర్‌లో అనకూడదు. ఎందుకంటే చూడండి గ్లాసెస్ అంటే ఇప్పుడు నాకు 2 ఉంటాయి కదా! 2 ఐస్‌కి పెట్టుకుంటాం కదా! సో, అందుకే గ్లాసెస్, గాగుల్స్, హెడ్‌ఫోన్స్ అనేవి 2 చెవులకి పెట్టుకుంటాం కదా! సో, రెండింటికి యూజ్ చేస్తున్నాం కాబట్టి హెడ్‌ఫోన్స్. సీజర్స్ కూడా 2 ఉంటాయి కదా! సీజర్‌కి. సో, అందుకే సీజర్స్ నాట్ సీజర్స్. బైనాక్యులర్స్ సిమిలర్‌లీ. సో, వీటిని ఎప్పుడు మనం ప్లూరల్ ఫార్మ్‌లోనే యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కెన్ ఐ టేక్ యువర్ హెడ్‌ఫోన్స్ ఇది కరెక్ట్. ఎందుకంటే 2 చెవులకు పెట్టుకున్నాం కాబట్టి హెడ్‌ఫోన్స్ అనాలి. అండ్ కెన్ ఐ టేక్ యువర్ హెడ్‌ఫోన్ ఇది రాంగ్. సిమిలర్‌లీ కెన్ ఐ టేక్ యువర్ గ్లాసెస్, కెన్ ఐ టేక్ యువర్ గాగుల్స్, ఐ నీడ్ సీజర్స్ ఇలా అనాలి. ఎప్పుడు ప్లూరల్ ఫార్మ్‌లోనే అనాలి. సో, ఈ నౌన్స్‌ని ఎప్పుడు నేను ప్లూరల్ ఫార్మ్‌లోనే యూజ్ చేయమన్నాను కదా అని ప్లూరల్ ఫార్మ్‌లోనే యూజ్ చేయాలి. బట్ ఎలా యూజ్ చేయాలి? ఒకటే షార్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ ఎ షార్ట్ నాకొక షార్ట్ కావాలి, ఒక ప్యాంట్ కావాలి అన్నా అనుకోండి. ఒకటే కావాలనుకున్నప్పుడు ఐ నీడ్ ఎ షార్ట్ అనొద్దు. ఐ నీడ్ ఎ పెయిర్ ఆఫ్ షార్ట్. పెయిర్ ఆఫ్ ప్లస్ దట్ వర్డ్ దట్ నౌన్. ఐ నీడ్ ఎ పెయిర్ ఆఫ్ షార్ట్స్. ఐ హ్యావ్ 1 గ్లాసెస్ అనొద్దు. ఐ హ్యావ్ 1 పెయిర్ ఆఫ్ గ్లాసెస్. ఈ షార్ట్స్, గ్లాసెస్ అనేవి ప్లూరల్‌లోనే వస్తాయి. బట్ ఇది ఓన్లీ 1 షార్ట్ ఒకటే కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఏ పెయిర్ ఆఫ్ యాడ్ చేయాలి. ఓన్లీ 1 గ్లాసెస్ ఒకటే కావాలి ఓన్లీ 1 పెయిర్ కాబట్టి 1 పెయిర్ ఆఫ్ గ్లాసెస్ అనాలి. బట్ ఒకటి కాకుండా మోర్ దాన్ 1 మీరు కొనాలనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గ్లాసెస్ ఒక పెయిర్ కన్నా ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు అక్కడ 1 పెయిర్ అనొద్దు. అప్పుడు 1 మోర్ దాన్ 1 వచ్చినప్పుడు 2 పెయిర్స్ ఆఫ్ గ్లాసెస్, 3 పెయిర్స్ ఆఫ్ గ్లాసెస్, 3 పెయిర్స్ ఆఫ్ షార్ట్స్ ఇలా. ప్లూరల్ ఫార్మ్‌లో వచ్చినప్పుడు పెయిర్స్ ఆఫ్ ప్లస్ నౌన్స్. సింగులర్‌లో వచ్చినప్పుడు పెయిర్ ఆఫ్ ప్లస్ నౌన్. ప్లూరల్‌లో పెయిర్స్ ప్లస్ నౌన్. ఐ విల్ బై 3 షార్ట్స్ అనొద్దు. షార్ట్స్ అనేది ఓకే. బట్ ఇక్కడ 3 అనొద్దు. ఏమనాలి? ఐ విల్ బై 3 పెయిర్స్ ఆఫ్ షార్ట్స్. ఓకే. సో, ఇక్కడ మోర్ దాన్ 1 మీరు కొనాలనుకుంటున్నారు కాబట్టి 3 పెయిర్స్ ఆఫ్ ఒకవేళ ఒకటే కొనాలనుకుంటే ఎ పెయిర్ ఆఫ్. సో, అలా యూజ్ చేయాలి వీటిని. సో, ఇక్కడ పెయిర్ అని ఎందుకు యూజ్ చేస్తున్నాము అసలు? పెయిర్ ఆఫ్ షార్ట్స్, పెయిర్స్ ఆఫ్ షార్ట్స్ అని. ఎందుకంటే మనం షార్ట్స్ అనేవి 2 కాళ్ళకు వేసుకుంటాం కదా! ఒక కాలుకి వేసుకొని ఇంకో కాలుకి వదిలేయం కదా! సో, 2 కాళ్ళకు వేసుకుంటాం కాబట్టి అదొక పెయిర్ కాబట్టి ఐ నీడ్ ఎ పెయిర్ ఆఫ్ షార్ట్స్. గ్లాసెస్ కూడా 2 కళ్ళకు పెట్టుకుంటాం కాబట్టి 1 పెయిర్ ఆఫ్ గ్లాసెస్ అలా మోర్ దాన్ 1 అయినప్పుడు 2 షార్ట్స్, 3 షార్ట్స్ ఇలా అనొద్దు. 3 పెయిర్స్ ఆఫ్ షార్ట్స్, 3 pairs of glasses, 3 pairs of headphones. సో, ఇలా యూజ్ చేయాలి.